పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, స్టాఫ్కు జీతాలు ఇచ్చేందుకు కూడా కష్టపడుతున్నానని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని కొందరు ఆశ్చర్యపోగా, సినీ రాజకీయ వర్గాల్లో చాలా మంది ఆయన చెప్పిన మాటల్ని నమ్మలేదు. సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోకి ఆర్థిక ఇబ్బందులా అని చాలా మంది అవాక్కయ్యారు. అయితే పవన్ చెప్పింది 100% నిజమేనని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. వాస్తవానికి చాలా మంది అర్థం చేసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గత 20 ఏళ్లలో హీరోగా కేవలం 20 సినిమాలు మాత్రమే చేశారు. అంటే సగటున ఏడాదికి ఆయన చేసింది 1 సినిమానే అన్నమాట. చేసింది 20 సినిమాలే అయినా ఈ 20 సినిమాల ద్వారా భారీగానే సంపాదించి ఉంటారు కదా అనుకుంటే అది పెద్ద పొరపాటు. 2 సార్లు తన వివాహ జీవితం డిస్టర్బ్ అయినప్పుడు పవన్ మరణం రూపంలో చాలా కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో పాటు ఆరెంజ్ కారణంగా నాగబాబు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పుడు పవన్ అత్యంత భారీ మొత్తంలో సహాయం చేశాడు. వీటితో పాటు ఎవరైనా నిజంగా ఆపదల్లో ఉండి సహాయం అడిగితే పవన్ వాళ్ళని ఉత్త చేతులతో పంపించరు. ఈ రకంగా పవన్ చేసిన గుప్త దానాలు లెక్కలేనని ఉన్నాయని తెలుస్తుంది. ఈ రకమైన పనులే ఆయన వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడానికి ప్రధాన కారణం. ఏమాత్రం ముందు జాగ్రత్త లేకుండా భర్త లక్షల రూపాయలు దానాలిస్తుంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా చెప్పండి? ఈ కారణంగానే ఆయన వివాహ జీవితంలో తరచూ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పిన మాటలు పవన్ విషయంలో కూడా నిజమయ్యాయి. ఆయన పర్సనల్ లైఫ్ 2 సార్లు డిస్టర్బ్ అవడానికి కూడా కారణం ఇదే. డబ్బుల విషయం కావచ్చు, మరేదైనా కావచ్చు, ఒకసారి మాట ఇచ్చాక పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయరు. వేరే వ్యక్తుల ఇష్టాల కోసమో లేదా తన సొంత మనుషులు వద్దన్నారనో ఆయన తన నిర్ణయాన్ని అంత ఈజీగా మార్చుకోరు. తాను బలంగా నమ్మిన విషయాల్ని పక్కాగా ఆచరిస్తారు. ఇదే విషయాన్ని రాజు మసంద్ ఇంటర్వ్యూలో చూచాయగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. తన వ్యక్తిగత జీవితం అనేకసార్లు ఇబ్బందుల్లో పడటానికి తాను తీసుకునే నిర్ణయాలే కారణమని ఆయన చెప్పుకొచ్చాడు. మీ ఫ్యామిలీ మీరు తీసుకునే నిర్ణయాలకి ఎలా స్పందిస్తుంటుంది అన్న ప్రశ్నకు ఆయన ఈ క్రింది విధంగా సమాధానమిచ్చాడు. దే ఆర్ నాట్ కంఫర్టబుల్, దే ఆర్ స్కేర్డ్, దే ఆర్ యాంగ్రీ విత్ మీ అండ్ దట్స్ వై మై పర్సనల్ లైఫ్ విల్ ఆల్వేస్ ఇన్ ఎ మెస్. నేను తీసుకునే నిర్ణయాలకు నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారు. నా నిర్ణయాలను చూసి భయపడుతుంటారు. నా నిర్ణయాల వల్ల వారికి నా మీద కోపం కూడా ఉంది. నా నిర్ణయాలే నా వ్యక్తిగత జీవితం అనేక ఇబ్బందులు పాలవడానికి, వివాదాస్పదం అవడానికి కారణం. ఇలా సినిమాలు చేస్తూనే టాలీవుడ్ హీరోగా అత్యున్నత కీర్తి శిఖరాలు అందుకున్నప్పటికీ సగటు సినిమా స్టార్లకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేకపోవడం చేత పవన్ పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఇప్పటికీ ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అపారమైన జనబలం ఉంది తప్ప ధనబలం ఏమాత్రం లేదు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తా